హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మొబైల్ నుంచే మీకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్కి మీ యొక్క మొబైల్ నెంబర్ ఏ విధంగా లింకప్ చేయాలి కంప్లీట్గా వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అందుకోసం మీరు ఈ యాప్ని మీ యొక్క మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఈసీఐ అనే యాప్ ఉంటుంది మనకు ప్లే స్టోర్లో, ఓటర్ సర్వీసెస్ పోర్టల్ సంబంధించి. ఈ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మీకు ఓటర్ రిజిస్ట్రేషన్ అడుగుతుందన్నమాట. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. మీరు ట్యాప్ చేసే ముందుగా మీకు సంబంధించి మొబైల్ నెంబర్ లాగిన్ అడుగుతుంది. లాగిన్ అయిపోయిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు మనము ఓటర్ ఐడి కార్డులో మీ యొక్క మొబైల్ నెంబర్ లింక్ చేయాలి కాబట్టి కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అనే ఒక ఫామ్ 8 అనేది కనిపిస్తుంటుంది. కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అన్నమాట. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ హెల్లో ఐఆమ్ ఈ విధంగా అయితే మనకు మై నేమ్ ఈస్ ఓటర్ మిత్ర అని ఈ విధంగా కంప్లీట్ మనకి అయితే చూపిస్తుంది అనమాట. దాని తర్వాత మీరు ఏం చేయాలి, కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ లెట్స్ స్టార్ట్ అనే ఆప్షన్ వస్తుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ఇంకా ట్యాప్ చేసే కంప్లీట్ మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే మనకు డిడ్ యూ ఆల్రెడీ హ్యావ్ ఓటర్ కార్డ్. ఒకవేళ మీకు ఓటర్ కార్డ్ ఉంటే ఎస్ పైన ట్యాప్ చేయండి, లేకపోతే నో మీద ట్యాప్ చేయండి. సో మనకు ఉంది కాబట్టి ఇప్పుడు మొబైల్ నెంబర్ లింక్ చేస్తున్నాం కాబట్టి ఎస్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ సంబంధించి మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఫ్యాచ్ డీటెయిల్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన ట్యాప్ చేయండి. సో నేను ఇక్కడ నా డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు కనిపించకుండా బ్లర్ అయితే చేయడం జరుగుతుంది. సో నా పర్సనల్ డీటెయిల్ కాబట్టి సో మీరు కూడా నేను చెప్పే పద్ధతి ప్రకారమే, ప్రాసెస్ ప్రకారం మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ అండ్ స్టేట్ ఎంటర్ చేసిన తర్వాత ఫ్యాచ్ డీటెయిల్ పైన ట్యాప్ చేసి కింద ప్రొసీడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే ఓపెన్ అయిపోతాయి అన్నమాట. సో ఓటర్ ఐడి కార్డ్ ఎంటర్ చేసి చాలు. మీకు సంబంధించిన నేము, మీ ఫాదర్ నేము, మీ ఏజ్, అలాగే మీ నియోజకవర్గం, అలాగే మీ డిస్టిక్, అలాగే మీ స్టేట్ అన్నీ ఇక్కడైతే మీకు చూపించడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత మీరు మీ యొక్క పార్ట్ నెంబర్ కూడా చూపిస్తుంది. దాని తర్వాత మీకు సంబంధించిన పార్ట్ నేమ్ చూపిస్తుంది, అలాగే సీరియల్ నెంబర్ అన్నీ చూపిస్తాయి అన్నమాట. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించి ప్లీజ్ ఎంటర్ యువర్ పర్సనల్ పర్టికులర్స్ అంటే ఇక్కడ మీ యొక్క నేమ్ అడుగుతుంది అనమాట. అలాగే దాని తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఆటోమేటిక్గా మనకైతే నేమ్ అయితే ఉంటుందన్నమాట, ఆప్షనల్ అన్నమాట. దాని తర్వాత మనం ఇందులో ఏమని ఎంట్రీ చేయాలంటే ఇక్కడ చూసుకోవచ్చు, లాస్ట్లో ఇక్కడ ఆధార్ డీటెయిల్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ డీటెయిల్ అయితే ఇక్కడ ఇవ్వవలసి ఉంటుందన్నమాట. ఈ బాక్స్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంప్లీట్గా మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయాలి. సో నేను ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయండి. సో వన్స్ మీరు ఈ విధంగా దీనిపైన ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ ఆప్షన్ వస్తుందన్నమాట. ఐ సబ్మిట్ అప్లికేషన్ ఫర్ చూస్ ఎనీవన్. ఇక్కడ నుంచి మనం ఏదో ఒకటి సెలెక్షన్ అనేది చేసుకోవాలన్నమాట. సో మనం ఏమని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనం కరెక్షన్ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి కాబట్టి ఇక్కడ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిటింగ్ ఎలక్ట్రల్ రోల్ అని కనిపిస్తూ ఉంటుంది. సో ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇందులో మీరు ఏమేమి లింకప్ చేసుకోవాలి అనుకుంటున్నారని అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా మనకు మొబైల్ నెంబర్ కావాలి కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మొబైల్ నెంబర్. సో ఇక్కడ వన్స్ మీరు మొబైల్ నెంబర్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత మీరు నెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై పైన ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయాలి. సో దాని తర్వాత ఇక్కడ వెరిఫై ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వెరిఫై పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే వెరిఫైడ్ అయిపోయింది అనమాట. వెరిఫైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ విధంగా వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఒక మెసేజ్ అయితే వస్తుందన్నమాట. మీకు సంబంధించిన పేరు అలాగే ఇక్కడ చూపిస్తుంది. దాని తర్వాత ప్లేస్ ఆఫ్ అప్లికేషన్ ఎక్కడ నుంచి చేస్తున్నారు అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత డన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీకు సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. సో ప్రతి ఒక్కటి ఇక్కడ కనిపిస్తాయి, మీరు ఏమేమి ఎంట్రీ చేశారు అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకు లాస్ట్లో స్క్రోల్ డౌన్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఈ సైన్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది లాస్ట్లో, ఈ సైన్ అండ్ సబ్మిట్ అనమాట. సో వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. సో సబ్మిట్ పైన ట్యాప్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట.
సో ఇక్కడ కంప్లీట్గా ఒకసారి చూసుకుంటే మీకు సంబంధించిన ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే పేరు ఉందో అలాగే ఓటర్ ఐడి కార్డులో పేరు అనేది అదే విధంగా ఉంటేనే మీకు సంబంధించి మొబైల్ నెంబర్ అనేది లింకప్ అయితే అవుతుంది, లేకుంటే కాదనమాట. సో సేమ్ టు సేమ్ నేమ్ వచ్చేసి యాస్టీస్గా ఉండాలి, అప్పుడే ఈ లింకప్ అనేది అవుతుంది, లేకపోతే కాదు. సో ముందే చెప్తున్నాను. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఇక్కడ లాస్ట్ స్టెప్ అనమాట. ఇక్కడ ఏం చేయాలంటే ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై చేసి అప్పుడు మనకు అయిందా లేదా అనేది చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక బాక్స్ ఉంటుంది, దాన్ని టిక్ మార్క్ చేసేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ 4 డిజిట్స్ కనిపిస్తాయి. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ చేసే ముందు మీరు వ్యూ డాక్యుమెంట్ పైన ట్యాప్ చేసి కూడా మొత్తం ఒకసారి చూసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ సబ్మిట్ పైన నేను ట్యాప్ చేస్తున్నాను. సబ్మిట్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ఒకవేళ నేమ్ అనేది కరెక్ట్ ఉంటే ఇది కంప్లీట్గా మ్యాచ్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ సైన్ ఫెయిల్ అనేది కనిపిస్తుంది, ఫామ్ కుడ్ నాట్ బి సబ్మిటెడ్, సంథింగ్ వెంట్ ప్రాణం అని ఈ విధంగా చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఒకవేళ కరెక్ట్గా ఉంటే మనకైతే ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఈ విధంగా అయితే మళ్ళీ బ్యాక్ రావడం జరిగిందనమాట. అక్కడ కరెక్ట్ ఎంట్రీస్ ఉంటేనే మనకైతే చూపిస్తుంది. సో మ్యాచ్ నేమ్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో లేకపోతే ఇది ఫోన్ నెంబర్ అయితే లింక్ అయితే కాదనమాట. సో ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు కూడా మీ యొక్క ఓటర్ ఐడిలో అండ్ ఆధార్ కార్డులో సేమ్ నేమ్ ఉంటే మీ మొబైల్ నుంచి మీరు కంప్లీట్ ఇక్కడ నుంచి సో మొబైల్ నెంబర్ లింక్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.